శ్రీ స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శ్రీమతి గల్లా అరుణకుమారి గారు మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర కాణిపాకంలో అరుణోదయం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆస్థాన మండపం నందు సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం నందు స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానం అభివృద్ధిలో గల్లా అరుణకుమారి గారు కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ప్రతి చోట అడుగడుగున దేవస్థానం అభివృద్ధిలో అడుగులు కనబడుతుందని తెలిపారు. గల్లా అరుణకుమారి మాట్లాడుతూ అభివృద్ధికి స్థలాలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని సూచించారు. ఇప్పుడు పాలకులు అదే విధంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు గారు మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ గారు, మాజీ ఈవో కేశవులు, ఈఏ వెంకటనారాయణ, చిత్తూరు డిపిఓ సుధాకర్, పుస్తక రచయిత రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేడం కొద్దిగా వెనక్కి నామిని సుబ్రహ్మణ్యం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి స్థానిక ఉభయదారులందరూ కూడా పేరు పేరున దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు స్వామి గురువుడు రాసేదానికి పుస్తకం గురువుడు రాయించేదానికి ఇక్కడ అన్నగా రాయించాలని చెప్పి మ్యాక్సిమం అంటున్నాడో నాకు తెలియదు. ఇది ఎప్పుడు ప్రయత్నం మొదలైందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు రాస్తానో ఇవన్నీ నాకు తెలియదు. పుస్తకం రెడీ అయింది. నేను మా ఈవో గారిని అసలు మామూలుగా కాదు పొలం పెట్టడం ఒకటే అంత ఎక్కువ నేను ఇచ్చిస్తా ఉన్నా. ఒక మంచి రచయితని అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు రాసే ఒక రచయితను పట్టుకొచ్చి నా దగ్గర కొన్ని ఇచ్చారు. నాకు నచ్చలా, లేదు నేను రీడేట్ చేయకుండా ఏదో ఒక కథా వస్తువుని చెప్పడం కాకుండా ఒక అనుభూతి ఉండే విధంగా ఉన్న పుస్తకం అని అనుకుంటున్నటువంటి తరుణంలో అరుణోదయం వచ్చింది. ఈ అరుణోదయాన్ని ఆవిష్కరించే ముందే నేను చదివాను. చాలా విషయాల్లో నేను ఇక్కడ నాకు తెలిసి రచయిత అక్షరాలు రాసుకోవచ్చు, కానీ ప్రతి అక్షరము అరుణమ్మ చెప్తుందా రాసినట్టు అనిపించింది. అరుణమ్మతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఏం చేస్తావు నువ్వు, ఏదో మంచోడు అనుకుంటే ఇంకా నువ్వేం మంచుకోవడం చేయలేదు అని ఎట్లా చెప్తావో ఆ అక్షర సరళి కూడా అదే విధంగా ఉంది. ఆ అక్షర సరళి రచయిత తన యొక్క రచన శైలిని ఉపయోగించి రాసినట్టుగా నాకు అనిపించదు. ఆమె మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో, ఆమె అనుభవాన్ని చెబితే ఏ విధంగా ఉంటుందో, ఆమె మాటలతో అక్షరాలు చెబితే పలికితే ఏ విధంగా ఉంటుందో దాన్ని ఒళ్ళుకోకుండా రాసేస్తారు. ఆమె ఇక్కడ మొండిగా పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భాన్ని కానీ లేదా తిరుమల దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి ఆమె పాటు నేను చేశానని కాకుండా నేను ప్రేరేపణ చేశాను.
నా తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ రాజగోపాల్ నాయుడు గారు నాకు చిన్నతనంలో కాణిపాకం ఆలయం ఈ విధంగా ఉందమ్మా, నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సామాజిక సేవ ఎంత ముఖ్యమో దైవికమైనటువంటి కార్యక్రమాలు అంతే ముఖ్యమో, దైవికమైనటువంటి కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మంది జీవితాలు మెరుగుపడతాయన్న వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ కలికిరి మురళీమోహన్ గారికి, ఈ పుస్తకాన్ని నా చేత రాయించడానికి పూనుకున్నటువంటి మాతృ సమానులు అరుణమ్మ గారికి, ఈ బుక్ ఎవరైనా రాయొచ్చు కానీ ఒక పుత్ర వాత్సల్యంతో నా చేత రాయించాలని చెప్పి దృఢ సంకల్పంతో నన్ను రచయితగా నిలిపినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరొక ముఖ్య ఆహ్వానితులుగా నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు, అలాగే మాజీ ఈవో కేశవులు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదిక ముందున్నటువంటి అతిరథ మహారథులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గల్లా అరుణకుమారి గారికి, ఈ సభకి అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు రాజ్యాంగ సభ్యులు గారికి, చైర్మన్ గారికి, కేశవ్ గారికి, నాయకి సుబ్రహ్మణ్యం గారికి, ఈ రచయిత హరీష్ గారికి, ఈ సుభాకర్ గారికి, చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కాణిపాకంలో నేను చార్జ్ తీసుకున్న తర్వాత చూస్తే ప్రతి బిల్డింగ్ ప్రతి స్ట్రక్చర్ ఓపెనింగ్ శిలాపథంలో సూచించారు. ఏ బిల్డింగ్ అదే ఏ స్ట్రక్చర్ తీసుకున్నా కూడా చాలా 2012లో నేను ఇక్కడ చేసినప్పుడు చాలా చిన్న గుడిగా ఉండేది, చాలా సరళంగా ఈజీగా ఇచ్చిన వాళ్ళు ఈ మేడం చేసిన కృషి వల్లనే కొంత విద్యార్థులు కూడా స్పందించి ఆ తర్వాత వచ్చిన ఈ అందరూ కృషి చేసి చిన్న దేవస్థానాన్ని పెద్ద స్థాయికి తీసుకొచ్చి వేలాది మంది లక్షలాది మంది భక్తులు దేశ మానవుల నుంచి అందరూ కూడా వచ్చి దేవుని దర్శించుకుంటున్నారు. సో ఈ కృషికి కృతజ్ఞతలు తెలియజేయడానికి అందరి తరఫున మేడంకి అభినందనలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట కూడా తీసేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, దానికి మీరు డబ్బులు ఇవ్వాలి అని అడిగితే ఆయన వెంటనే కోనేరుకి ఒక 10 లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్కి ఒక 15 లక్షలు, ఆ శివాలయం వాటి దానికంతా కూడా మళ్ళీ నేను అడిగి అఫీషియల్స్తో మాట్లాడి నీకు డబ్బులు పంపిస్తానమ్మా అని ఆయన వెళ్ళారు. దాంతో మాకు ఎవ్వరికి ఏమి తిండి కూడా లేకుండా పోయింది కదా. ఇచ్చారు, ఇంకా 2000 ఇస్తే 1 లక్ష అయిపోయేది కదా అంటే, నేను ఆ 2000 కూడా ఇచ్చేస్తే నువ్వు మళ్ళీ ప్రయత్నించవు, 1 లక్ష చేయాలని నువ్వు ప్రయత్నిస్తావు, దాంతో మొదలవుతుంది నీ ప్రయాణం అని ఆయన చెప్పింది నాకు చాలా నచ్చింది. అదే రోజు మేము భోజనశాల మరి తయారు చేసినప్పుడు, అంటే అప్పుడు బిల్డింగ్లు ఏమి లేవు, తయారు చేసినప్పుడు ఎవరో రిటైర్డ్ కలెక్టర్ ఎక్కడి నుంచో శ్రీకాకుళం ఆ ప్రాంతం నుంచి వచ్చారు. ఆయన ఫ్యామిలీకి అంతా భోజనం కోసం అక్కడికి వచ్చి భోజనం చేసి ఆ రోజే ఆయన 15,000 ఇవ్వడం జరిగింది. సో 1,00,000 దానిపైన 13,000 మాకు ఆ రోజే రావడం జరిగింది. ఆ విధంగా డొనేషన్ తిన్నవారందరూ కూడా డొనేషన్లు ఇచ్చారు కాబట్టి దాన్ని అభివృద్ధులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ గుళ్ళు గోపురాలు ఉండే చోట చాలా పరిశుద్ధంగా చాలా బాగుండేది. అందుకని ముందు ఆ వంక దగ్గర గేట్ నుంచి మొదలుపెట్టాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, నేను ఒక్కదాన్ని కాదు, ఇక పల్లకీని మోసే బోయిలు ఎందరో అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. అదేవిధంగా అప్పుడు శ్రీరాములు రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, కేశవులు ఈఓగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆలోచించి వాళ్ళు పనులు చేసేవాళ్ళు. తర్వాత సత్య అని చెప్పని అతన్ని మరి వేసుకున్నాము. ఇలా అంచెలంచెలుగా జరిగింది. మళ్ళా మేము వెళ్ళిపోయిన తర్వాత మణినాయుడు వచ్చాడు. మణినాయుడు కూడా అదే పందాల్లో వర్క్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కృషి అందులో ఉంది. మరి ఉభయదారులు అయితే మరి
ఫస్ట్లో మమ్మల్ని ఒప్పుకోలేదు, కానీ ఇక్కడ పనిచేయడం జరిగింది ఎవరు వచ్చినా కానీ. ఈ గుడికి అసలు ల్యాండ్ అనేది లేదు. ఆ గుడి ఎంతవరకు ఉంది అంతవరకే ఉంది. చుట్టుపక్కలంతా కూడా రైతులు, వాళ్ళు కాకర్ల వాళ్ళ పల్లి కదా, కాకర్ల వాళ్ళ పల్లె రైతు ఉంది ఆ భూమి. దాని మీదనే వాళ్ళ బ్రతుకు తెరువు. దాన్ని తీసుకుంటున్నామని వాళ్ళందరూ నా పైన ఎంత కోపం చేసినా కానీ తర్వాత ఇది మీకే మంచి జరుగుతుందనే దీంతో నేను ఓపికగానే ఆ భూమిని అంతా కూడా అక్విజిషన్కి పెట్టి అదంతా మనం చేయబట్టి ఇదంతా కూడా జరిగింది. నువ్వు ఈ గుడిని కానీ తీర్చిదిద్దగలిగితే తిరుమల తర్వాత రెండవ తిరుమల దేవస్థానం అవుతుందమ్మా ఇది. ఆ విధంగా నువ్వు మనసులో పెట్టుకొని దీన్ని తీర్చిదిద్దాలా, నలుగురికి బ్రతుకు తెరువు ఉంటుంది, 4 మందిని కాపాడినట్టు ఉంటుంది అని చెప్పిన దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని దీన్నంతా చేయడం జరిగింది. ఈరోజు నేను వచ్చి చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఆ కష్టాలన్నీ పడినా కానీ ఈరోజు నాన్నగారు చెప్పినట్టుగా తిరుమలలోనే ఈయన కాదు అందరూ మనవాళ్ళే అన్నట్టు అందరూ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ గుడిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి బట్టలు ఇప్పించేది కూడా తిరుమల నుండి ఆ రోజే మేము ప్రవేశపెట్టాం, తిరుమల నుండి బట్టలు ఇవ్వాలని. ఇదే విధంగా మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఎక్కడ మొదలుపెట్టినా కానీ దాంతో కొంతమంది వృత్తి చెందుతారని రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. గుడి మాన్యాలన్నీ కూడా గుడుల పైన. నేను చెప్పేది మురళికి ఏంటంటే ఆ రోజు నేను చెప్పాను, అది జరిగింది. మళ్ళీ నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ముఖ్యంగా కాణిపాకం ఆలయానికి సేవకుడిగా భాగ్యం కలిగినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి సేవల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ప్రజా అనుగ్రహాన్ని పొందడానికి దైవ అనుగ్రహం కూడా చాలా ముఖ్యమని నేను ప్రగాఢంగా భావిస్తూ అధ్యక్షోపన్యాసంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి అధ్యక్షోపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తూ మిగిలిన వారికి మాట్లాడే అవకాశం కల్పించాలి. ముందుగా రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 98,000 రూపాయలు ఇస్తే అరుణమ్మ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పురమాయించి ఆమె ఇవ్వలేకేం కాదు, భాగస్వాములు కావాలా. 2,000 రూపాయలు కాదు, 98,000, 2,000, లక్ష రూపాయలు కలిపి ఇవ్వగలదు. కానీ ఆలయం అంటే ఏ ఒక్కరో చేసేది కాదు. ఆలయం అంటే అందరూ భాగస్వామ్యం కావాలా. ఇప్పుడు చాలా గ్రామాల్లో గ్రామోత్సవం చేస్తారు, అమ్మవారికి ఉత్సవం చేస్తారు, సత్యమ్మ జాతర చేస్తారు, ఊరంతా చందా చేసుకుంటారు. ఎందుకంటే ఊర్లో ఒకరే చేయగలరు. కానీ చందా అంటే ఎందుకంటే అందులో భాగస్వామ్యం చేయడం. ఇది నేను చేస్తున్నటువంటి కార్యం కాదు, గుప్తదానం కాదు, ఇది దైవ కార్యక్రమం. దైవ కార్యక్రమాన్ని అదే అనుభూతి కలిగినటువంటి వాళ్ళని భాగస్వాములు చేయాలని 2,000 రూపాయలు యాడ్ చేసి 1,00,000 రూపాయలతో మొదలుపెట్టినటువంటి అన్నదానం ఈరోజు 65 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో నడుస్తోంది. దాదాపుగా రోజుకు 5,000 నుంచి 6,000 మంది భోజనం చేసే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కొత్త అన్నదాన భవనాన్ని కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, పుస్తక రచయితలు మరియు మిగతా వ్యక్తులకి, అదేవిధంగా ఈవో వెంకటేశ్వర గారికి, అక్కడ చేసినటువంటి సాహిత్య అభిలాషులు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. మేడం అక్కడే ఉండేవారు, కర్మపాడిలో అందరూ కూడా తెలుసు. అక్కడ ఉన్నప్పుడు నేను అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు అవి తెలుసుకొని ఇక్కడ చేసిన మేడం గారు ఆధ్వర్యం ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చెందింది, ఈ అభివృద్ధిని ఇంతటితో ఆపేయకుండా మళ్ళా వచ్చే పాలకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ కొనసాగించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుక్ రాయడం జరిగింది. దాంతోపాటు మన గుళ్ళో జరిగేటువంటి అన్ని పూజా కార్యక్రమాలు కూడా దీంట్లో మేము పొందుపరిచాం. ఈ బుక్ మనకే కాదు, మన గ్రామాలకే కాదు, రాష్ట్రం నుంచి, దేశం నుంచి ఏ ఊరు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఇది హ్యాండ్ బుక్ లాగా ఉంటుంది. ఏ పూజ ఏ టైంలో ఎంత రేట్ ఉంటుంది అన్నీ కూడా దీంట్లో విశదీకరించాం. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ కొని చదవాలి. చదివి మీ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేయాలా. ఆ ఉద్దేశంతో బుక్ రాసాం. ఈ అభివృద్ధి అనేది ఇక్కడితో ఆగిపోకూడదు.
అని మా సంకల్పాన్ని మన ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పారు ఏమేం చేయబోతున్నారని. చాలా సంతోషం. ఇలా చేసుకుంటూ పోతేనే మన ఈ గుడి కూడా మేడం గారు చెప్పినట్టు రెండవ తిరుమల అవుతుంది. దానికంతా కూడా మనం కూడా మనం చేదోడు వాదోడుగా ఉంటున్నాం కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు శక్తినైన బుక్కులు తీసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా తెలియపరిచి ఇంకా బుక్కులు దీనికి 2000 బుక్కులు వేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం మోహన్ రెడ్డి గారిని అడిగాము ఇస్తానన్నాడు. రచయితలకు వేదిక పెద్దలందరికీ వేదిక ఉన్నటువంటి 14 గ్రామాల ఉపయోగదారులకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినట్టు మీ అందరికీ కూడా స్వయంప శ్రీ వరసిద్ధి వినాయక స్వామి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాము. ఓం గణేశాయ నమః. కాణిపాకాన్ని మటుకు స్థల పురాణం అనేది పెట్టాలని చెప్పి మరి స్ట్రాంగ్ ఉద్దేశం అది. అదేమంటే ఈ గుడిని ఎవరో రాజులో లేకపోతే రాణులో మరి అనుకొని చేసిన ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది ఒక మోగవాడు, ఒక గుడ్డివాడు, ఒక చెవిటివాడు, వాళ్ళు ముగ్గురు కలిసి నీళ్లు అప్పుడు యాతం అంటే కరెంట్ మిషన్లు అవన్నీ ఏం లేవు. యాతం తోలుతూ ఉంటారు నీళ్ళు పైన గచ్చలకి. అప్పుడు రక్తం నీళ్ళల్లో కనిపించింది. రక్తం నీళ్ళల్లో కనిపిస్తే అది ఏంటని చూస్తే విఘ్నేశ్వరుడు ఉన్నాడు అక్కడ ఒక బావిలో. మళ్ళీ ఆ విఘ్నేశ్వరుని పైకి తీసుకొచ్చి అట్లే అంటే ఆ బావిలోనే పెట్టేశారు. ఆ బావి నీళ్లు కరువు అయినా ఏమైనా ఇప్పటికి కూడా ఆ నీళ్లు వస్తూనే ఉంటాయి. అట్లా మొదలైంది ఆ గుడి. ఆ గుడి మొదలయ్యి గుడి అలా ఉండింది. ప్రమాణాల దేవుడు అని చెప్పనేసి పేరుతో వర్తిరుగుతూ ఉంటుంది. మా చేతికి వచ్చేటప్పటికి ఆ చిన్న గుడి తప్ప ఇంకేం లేకపోతుంది. ఇంత మంచి దేవుడు మనకు రావడమే అవకాశం మనకు అని మా నాన్నగారి సూచనలతోటి ఆ దేవుడి ప్రాశస్తం నలుదిశలా రచించాలని చెప్పి మేము కూర్చొని దాన్ని ఏ విధంగా అయితే మరి బయటకు తీసుకురావాలనో ఆ విధంగా డెవలప్ చేస్తూ వచ్చాము. మా కృషి ఫలించింది. అదేవిధంగా అందరూ స్థానికులందరూ కూడా దానికి చేయూతనివ్వడం జరిగింది. ఉభయదారులందరూ కూడా మరి దాన్ని మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆ విధంగా ప్రవర్ధమాన అయినటువంటి గుడిని లాస్ట్లో ఈ అమెరికా నుండి వచ్చినటువంటి ఐకా గాయత్రి దేవ్ గారు, వారి హస్బెండ్ ఐకా రవి గారు, అదేవిధంగా శ్రీమతి గుత్తికొండ జానకి గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, ఈ ఇద్దరు దంపతులు కలిసి 9 కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడిని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ల్యాండ్ కూడా వాళ్ళకి కాకర్ల వాటికి మేము కష్టం కలిగించవచ్చు. అయినా కానీ అది తీసుకునే దానివల్ల ఇవన్నీ ఇక్కడ కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి చాలా బాగుంది. ఇదంతా స్థల పురాణం అని రాస్తే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. గుడి అంటే ఈ దేవుడు ఎట్టు పుట్టాడు, ఎట్టు పెరిగాడు, ఎలా అభివృద్ధి అయిందని. అందుకని మేము రాసాము. ధర పెట్టాము. ధర పెట్టి ఇప్పుడు ప్రస్తుతం 2000 బుక్కులు మేము ప్రచురించినాము. దాంట్లో ఇంతకుముందు చైర్మన్గా ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు దీనికంతా ఈ బుక్కులన్నిటికీ ప్రచురణకంతా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ బుక్కులతో వచ్చిన డబ్బు ఏం చేయాలనుకుంటారంటే మన స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, మేడం ఈ బుక్కులు అమ్మితే వచ్చినటువంటి డబ్బుల్ని మీరు కొత్తగా ప్రాజెక్టు చేసేది ఏమీ లేదు. ఇక్కడ మీరు అన్నదానానికి ఏదైతే మొదలు పెట్టారో అన్నదానానికి డైవర్ట్ చేయండి. డబ్బు వస్తూ ఉంటుంది, అది అట్లే అన్నదానానికి పోతూ ఉంటుంది. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చి అన్నదానానికి పెట్టేశాను. ఇప్పుడు ఆ బుక్స్ తీసామని ఇప్పుడు 2000 బుక్కులు మరి అయిపోయినాయి. 2000 బుక్కులు ప్రచురించి తీసుకొచ్చాము. అవన్నీ అయిపోయినాయి. ఇంకా చాలా మందికి మళ్ళీ చేస్తాము. ఇంకా చాలా మందికి కూడా మళ్ళీ మన స్థానిక ఎమ్మెల్యే మురళి కూడా 5000 బుక్కులు పెట్టిస్తానన్నాడు. అవన్నీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు బుక్కులు పెట్టించేవాళ్ళు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి బయట వాళ్ళకి ఆర్జిత సేవలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఎప్పుడు ఏంటి అని అందరూ తెలుసుకొని వస్తున్నారు. అంటే కాకుండా ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి కాల ప్రమాణాలు కూడా దాంట్లో ప్రచురించడం జరిగింది. వాళ్ళు ఎవరు అడగకుండానే ఆ బుక్ ఉంటే దాన్ని చూసుకొని అందరూ రావచ్చు, పోవచ్చు. కాబట్టి మరి అన్నిటికీ పనికొస్తాయని చెప్పనేసి నమ్ముతూ ఉన్నాము.
ఈరోజు ఆరంభంలోనే మేము ప్రచురించినటువంటి 2000 బుక్కులు అయిపోవడం కూడా చాలా సంతోషంగా ఉంది.